హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు తెలంగాణలోని ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రావాల్సి ఉంది. సో దీనికి సంబంధించి తొందరలోనే ఒక నోటిఫికేషన్ ఎలక్ట్రికల్ సెక్టార్ నుంచి లేదా పవర్ సెక్టార్ నుంచి ఉంటుంది అని చెప్పేసి సో కొంతవరకు ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు ఉంది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ మనకి ఏప్రిల్లో కానీ లేకుంటే ఏప్రిల్ ఎండింగ్లో కానీ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్లనే దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం స్టార్ట్ చేసుకుంటే సో నెంబర్ ఆఫ్ టెస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అలాంటి సబ్ ఇంజనీర్కి కానీ ఎవరైనా అసిస్టెంట్ ఇంజనీర్ కానీ ప్రిపేర్ అవుతుంటే సో దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ సంబంధించి మనం ఈ షెడ్యూల్ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఓకే, సో అలానే ఎవరెవరి టెస్ట్ సిరీస్ యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా ఒకసారి మీతో కంప్లీట్గా మాట్లాడదాం. సో అలానే మీకు సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఓకే, ప్రిపరేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి సో నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేసేదానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనము టెస్ట్కి సంబంధించిన ఫీచర్స్ ఒకసారి చూద్దాము. టెస్ట్ సిరీస్ కన్సిస్ట్ ఆఫ్ 100 క్వశ్చన్స్. అంటే ఎందుకు పర్టికులర్గా 100 క్వశ్చన్సే కండక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కటి కూడా గ్రాండ్ టెస్ట్. ఓకే, సో ప్రతి ఒక్కటి కూడా గ్రాండ్ టెస్ట్. ఎయిదర్ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అయినా ఉంటుంది, సో లేకుంటే సబ్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మిషన్స్ సంబంధించి 4 మిషన్స్ మనకు ఉన్నాయి. డీసీ మిషన్స్ సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్, ఇండక్షన్ మిషన్స్ సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్, అలానే సింక్రోనస్ మిషన్ సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్, ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్, వీటన్నిటికీ సంబంధించి ఓకే అంత మొత్తం సిలబస్ సంబంధించి ఇంకొక గ్రాండ్ టెస్ట్. ఓకే, సో ఇలా ఈ విధంగా మనము షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ డీసీ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఇండక్షన్ మిషన్స్, సింక్రోనస్ మిషన్స్ అండ్ స్పెషల్ మిషన్స్, ఇక్కడ ఎలక్ట్రికల్ మిషన్స్ కంప్లీట్ గ్రాండ్ టెస్ట్, ఎలక్ట్రికల్ మిషన్స్ కంప్లీట్ గ్రాండ్ టెస్ట్. ఓకే, సో టోటల్గా మిషన్స్ నుంచి మనకు 6 గ్రాండ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ 4 కూడా సబ్ సబ్జెక్ట్స్ అనమాట, అంటే లోపల ఉన్న మనకి సబ్ సబ్జెక్ట్స్ ఇవి. సో వీటికి సంబంధించి కంప్లీట్ గ్రాండ్ టెస్ట్, అలానే సో ఇవి కంప్లీట్గా మనకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్క దానికి డేట్స్తో సహా మనము షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో 31 మార్చ్ నుంచి, ఓకే, సో 31 మార్చ్ నుంచి మనం ఈ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎర్లీ మార్నింగ్ కండక్ట్ చేయాలనే ఆలోచన ఉంది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. సో ఓకే, సో చాలామంది సో ట్రావెల్ చేయాల్సి రావచ్చు. ఓకే, ఇద్దరు మీరు ఆఫ్లైన్లో అయినా రాయొచ్చు, లేకుంటే ఆన్లైన్లో అయినా రాయొచ్చు. ఓకే, సో ఎక్కడైనా ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా సేమ్ టైంలోనే ఈ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆన్లైన్లో రాసే వాళ్ళకి సో ఒక 1 అవర్ ఫ్లెక్సిబిలిటీ అని ఉంటుంది. ఏదైనా ఇంటర్నెట్ ఇష్యూస్ కానీ లేకుంటే మీ డివైస్ ఇష్యూస్ కానీ ఉంటే సో మీకు వితిన్ 3 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యేదానికి సో పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ 8 AM నుంచి, ఓకే, సో 8 AM నుంచి సో ఈ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీడే సేమ్ డేట్ 8 AM. ఓకే, సో 31 మార్చ్ 8 AMకి ఈ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది. అలానే మీరు ఆఫ్లైన్లో వచ్చి రాయాలనుకుంటే సో దిల్సుఖ్నగర్లో గోవిద్య ఇన్స్టిట్యూట్ సో మనకు ఉంటుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చు. సో ఏదైనా సేమ్ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాం కాబట్టి వీటికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మనము ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకుంటారో సో ప్రతి ఒక్కరికి కూడా సో ఆన్లైన్లో యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది గోవిద్య ఇన్స్టిట్యూట్ యాప్లో. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్స్, క్వశ్చన్ పేపర్స్, సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు అక్కడ రైజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో ప్లస్ మీరు ఒకవేళ ఎక్కువ డౌట్స్ అనేవి ఉన్నాయంటే, ఓకే, సో డౌట్స్ ఎక్కువ ఉన్నాయంటే సో నేను వీటికి సంబంధించిన సపరేట్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాను. ఓకే, సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ డౌట్స్. ఓకే, సో ఎందుకంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్రెడీ ఉంటుంది. సో పీడిఎఫ్ ఫార్మాట్లో మనము ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇస్తాము. సో ప్రతిరోజు ఆఫ్టర్నూన్ దీనికి సంబంధించిన ర్యాంక్ లిస్ట్ ఆఫ్లైన్లో రాసిన వాళ్ళది, అలానే ఆన్లైన్లో రాసిన వాళ్ళది, ప్రతి ఒక్కరిది కూడా సో అన్ని కంబైన్ చేసి కంప్లీట్ ర్యాంక్ లిస్ట్ అనేది మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏ రోజు ఎగ్జామినేషన్ జరిగితే ఆ రోజు ఆఫ్టర్నూన్కే ఇది ఇవ్వడం జరుగుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సో మీరు ఈ టెస్ట్ సిరీస్ని తీసుకునేసి యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ఒకసారి మీరు షెడ్యూల్ అయితే కంపల్సరీగా చూడండి. ఓకే, సో దీనికి సంబంధించి పీడిఎఫ్ అలానే ఇమేజెస్ కూడా మీకు సో ఈ టెస్ట్ సిరీస్ సంబంధించిన కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. సో అలానే మన టీం కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ స్టార్ట్ అవుతుంది. గ్రాండ్ టెస్ట్ 01, నెట్వర్క్స్ గ్రాండ్ టెస్ట్ 02, నెట్వర్క్స్ గ్రాండ్ టెస్ట్ 03. ఓకే, సో ఎందుకు 3 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, దీంట్లో సిలబస్ ఏమైనా డిఫరెన్షియేషన్ ఉందా అంటే సో ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఓకే, సో ఏ సబ్జెక్ట్ అయినా కానీ కంప్లీట్ సిలబస్తోనే మనం కండక్ట్ చేస్తున్నాం. ఓకే, సో అంటే మీరు ఒకవేళ ఈ గ్రాండ్ టెస్ట్ అటెండ్ అవ్వాలి అనుకుంటే, ఓకే, సో ఖచ్చితంగా నెట్వర్క్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, సో అంటే ఈ 3 డేస్లో మీకు సో కంప్లీట్గా ఈ నెట్వర్క్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ రివిజన్ అవుతుంది. అలానే దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో 100 క్వశ్చన్స్ కాబట్టి సో యాజ్ యూజువల్. ఓకే, సో మనకు ఆఫ్లైన్లో కండక్ట్ చేసేదానికి 120 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు అడగచ్చు, ఓకే, సో ప్రీవియస్గా మనకు జెన్కో ఎగ్జామినేషన్ జరిగింది, 100 minutesలోనే ఆన్లైన్లో కండక్ట్ చేశారు, కానీ మీరు ఎందుకు 120 minutes ఇస్తున్నారు అని చెప్పేసి అంటే
యాజ్ ప్రీవియస్గా మనకు ఏ విధంగా ఫార్మాట్ ఉందో సో దాని ప్రకారమే మనం ఫాలో అవుతున్నాము. సో ఎనీహౌ గ్రాండ్ టెస్ట్లు అన్నీ మీరు 120 minutesతో రాయండి. ఓకే, సో వన్స్ మనకి ఏదైనా షెడ్యూల్ కానీ లేకుంటే ఫిక్స్డ్ టైమింగ్ అనేది వచ్చిందంటే ఓకే, అంటే నోటిఫికేషన్లో ఎగ్జాక్ట్గా మెన్షన్ చేశారంటే ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని కావాలంటే 100 minutesకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ దాన్ని బేస్ చేసుకొని మనము చివరిలో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ మాక్ టెస్ట్లు అయితే యాజ్ యూజువల్ ఓకే, సో మన ప్రీవియస్గా జెన్కో ఏ విధంగా ఇచ్చారు 100 minutesలో కంప్లీట్ అవ్వాలి లేదా 1 hour 40 minutes. ఓకే, సో మనకు ఇచ్చిన టైము 1 hour 40 minutes ఆన్లైన్లో. సో దాని ప్రకారమే మనము ఫినిష్ చేసుకుందాం. ఓకే, సో ఎనీహౌ ఇది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ మేజర్గా మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ అనేది అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినది. ఓకే, సో సిమిలర్గా మనకు సబ్ ఇంజనీర్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇదే వీడియోలో మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే, సో నెట్వర్క్స్ 3 టెస్ట్, ఓకే, కంట్రోల్ సిస్టమ్ 3 టెస్ట్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్ 2 టెస్ట్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ 1 టెస్ట్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 1 టెస్ట్, ఈఎంఎఫ్ ఓకే, సో 2 టెస్ట్, డీసీ మిషన్స్ 1, ట్రాన్స్ఫార్మర్స్ 1, ఇండక్షన్ మిషన్స్, సింక్రనస్ మిషన్స్ అండ్ స్పెషల్ మిషన్స్ 1, సో కంప్లీట్ ఎలక్ట్రికల్ మిషన్స్ 2 గ్రాండ్ టెస్ట్లు. ఓకే, సో మెజర్మెంట్స్ 2 గ్రాండ్ టెస్ట్లు. ఓకే, సో పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ 2 గ్రాండ్ టెస్ట్, పవర్ జనరేషన్ 1 గ్రాండ్ టెస్ట్, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి. సో అందువల్ల 2 గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ పవర్ సిస్టమ్ అనాలిసిస్ కూడా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్లనే సో 2 గ్రాండ్ టెస్ట్లు అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ గ్రాండ్ టెస్ట్. ఓకే, సో నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 2 గ్రాండ్ టెస్ట్లు, అలానే పవర్ సిస్టమ్ కంప్లీట్ గ్రాండ్ టెస్ట్. ఓకే, సో ఇవి కూడా సో 2 గ్రాండ్ టెస్ట్లు. సో పవర్ సిస్టమ్ కంప్లీట్ పవర్ సిస్టమ్ నుంచి మనకి 2 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. ఓకే, అలానే పార్ట్ బికి సంబంధించి 3 గ్రాండ్ టెస్ట్లు. ఓకే, అన్ని సబ్జెక్ట్స్. ఓకే, 100 మార్క్స్కి అన్ని సబ్జెక్ట్స్. ఇక్కడ మనకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంగ్లీషు అలానే అనలిటికల్ న్యూమెరికల్ ఎబిలిటీ. ఓకే, సో ఇలా 5 సబ్జెక్ట్స్ మనకు ఉన్నాయి కదా. ఓకే, సో 5 సబ్జెక్ట్స్కి 100 అన్ని కలిపి మనకి 100 మార్క్స్ కండక్ట్ చేస్తాం. ఓకే, సో అలానే నెక్స్ట్ మాక్ టెస్ట్లు మనం ఇక్కడ 10 ఇవ్వడం జరిగింది. ఓకే, సో 10 మాక్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది అప్రాక్సిమేట్గా. ఓకే, సో చూడండి ఒకవేళ మనకి April 14th 15th ఓకే, సో ఇన్ ద మిడిల్ మనం తీసుకున్నామంటే ఏప్రిల్లో, సో దాని నుంచి ఒక 45 days టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మే ఎండింగ్ లోపు ఎగ్జామినేషన్ ఉంటే ఆ లోపు మన టెస్ట్ సిరీస్ కూడా కంప్లీట్ అవ్వాలి, మీకు యూటిలైజ్ అవ్వాలనే ఉద్దేశంతో మే ఎండింగ్ లోపు ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయ్యేటట్లు ప్లాన్ చేసాం. ఒకవేళ డేట్ అనేది ఓకే, సో ఇంకొక ఎగ్జామినేషన్ డేట్ అనేది ఒక 3 weeks తర్వాత అనుకోండి. ఓకే, సో దాని ప్రకారం మనము ఎవ్రీ సండే మాక్ టెస్ట్ అప్ టు ఎగ్జామినేషన్. ఓకే, సో ఎంత డిలే అయినా కానీ ఓకే, సో ఖచ్చితంగా అప్ టు ఎగ్జామినేషన్ మనము మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తాం. ఓకే, సో ఎవరైతే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఓకే, సో ఆఫ్లైన్లో మేము ఎక్కువ మంది స్టూడెంట్స్ని ప్రాసెస్ చేయడం చాలా టఫ్ అనమాట. సో అందువల్లనే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ మాత్రమే సో ఆఫ్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైనా ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే మీకు ఆల్రెడీ యాప్ తెలుసు. ఓకే, సో గోవిద్య అప్లికేషన్ మీరు సో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు మా టీంతో మాట్లాడొచ్చు. ఓకే, సో సిమిలర్గా మనకి సో ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి సబ్ ఇంజనీర్. ఓకే, సబ్ ఇంజనీర్ టెస్ట్ సిరీస్. సో ఈ ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపరు సో ప్రిపేర్డ్ బై మై టీమ్. ఓకే, సో నేను కానీ నా టీం కానీ కంబైన్డ్గా మానిటర్ చేసి మాత్రమే ఈ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంకొక విషయం చెప్పాలి. ఓకే, సో ఎందుకు ఈ టెస్ట్ సిరీస్ ప్రీవియస్గా మన యాప్లో సో అసిస్టెంట్ ఇంజనీర్ టెస్ట్ సిరీస్ ఉంది, అలానే సబ్ ఇంజనీర్ టెస్ట్ సిరీస్ అనేది కూడా ఉంది. కానీ అది ప్రీలోడెడ్ టెస్ట్ సిరీస్ అనమాట. అంటే మీరు కంప్లీట్గా ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. కానీ లైవ్లో అందరూ ఒకేసారి రాసే టెస్ట్ సిరీస్ కాదు, ఎప్పుడైనా ఎవరైనా రాయొచ్చు అనమాట ఆ టెస్ట్ సిరీస్. అది కూడా చాలా మంది తీసుకున్నారు. సబ్ ఇంజనీర్ టెస్ట్ సిరీస్ ఆల్మోస్ట్ 650 members పైన తీసుకున్నారు. అలానే అసిస్టెంట్ ఇంజనీర్ టెస్ట్ సిరీస్ అనేది 1500+ members తీసుకున్నారనమాట. ఓకే, సిమిలర్గా ఇదే టెస్ట్ సిరీస్ కూడా ఓకే, సో ఎక్కువ మంది తీసుకొని రాస్తే ఓకే, సో మనకు ఎగ్జాక్ట్ కాంపిటీషన్ అనేది కూడా తెలుస్తుంది. ఓకే, సో అక్కడ క్వశ్చన్స్ రాయండి, ఇక్కడ క్వశ్చన్స్ రాయండి. సో మేము సిమిలర్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇచ్చేదాన్ని ట్రై చేయము. ఏమైనా బాగా యూస్ఫుల్ ఉన్న క్వశ్చన్స్ అయితే మాత్రమే ఆ టెస్ట్ సిరీస్లో ఉన్నవి ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నవి కొంతవరకు మ్యాచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మేమైతే కొత్త క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే సో దీంట్లో మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదర్ సబ్ ఇంజనీర్లో అయినా లేకుంటే అసిస్టెంట్ ఇంజనీర్లో అయినా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో మనకి ఏదైతే ప్రాక్టీస్కి అవసరం అవుతాయో ఓకే, అటువంటి క్వశ్చన్ పేపర్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ టెస్ట్ సిరీస్లో మనము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనము కంప్లీట్ టెస్ట్ సిరీస్
సో ఈ లైవ్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఓకే, సో ఏదైనా స్టూడెంట్ ఓకే వన్స్ ఈ టెస్ట్ అనేది ఓపెన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ 31st మార్చ్ మనకు బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సర్క్యూట్స్ గ్రాండ్ టెస్ట్ ఓకే. సో దీంట్లో ఏముంటాయంటే మనకు మెటీరియల్స్ కాన్సెప్ట్ ఉంటుంది ఓకే. సో అలానే ఏసీ సర్క్యూట్స్, డీసీ సర్క్యూట్స్ ఓకే. సో థియరమ్స్ అనేవి ఉంటాయి, ట్రాన్జెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సర్క్యూట్స్ ఓకే. సో వీటిలో మనకి కవర్ అవుతాయి ఓకే. సో మార్నింగ్ 8 AM ఇది ఓపెన్ అయింది అనుకుందాం ఓకే. సో 8 AM తర్వాత సో మీకు ఇది క్లోజ్ అవుతుందా అని చెప్పేసి అంటే 3 hours, నేను చెప్పినట్లు 3 hours, 11 o'clock లేదా 12 o'clock ఇది క్లోజ్ అవుతుందా అంటే ఆన్లైన్లో ఈ టెస్ట్ క్లోజ్ అవ్వదు ఓకే. సో మీరు తర్వాత అయినా రాసుకోవచ్చు. 12 noon లోపు అంటే మధ్యాహ్నం లోపు మేము దీనికి సంబంధించిన ఎవరైతే టెస్ట్ రాసుంటారో ఓకే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా తీసేసుకుంటాము. సో దాని తర్వాత ఎవరైనా రాయొచ్చు, నో ప్రాబ్లం, కానీ ర్యాంక్ లిస్ట్లో మాత్రం వాళ్ళ నేమ్ ఉండదు ఓకే. సో ఎనీహౌ 8 AM నుంచి మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు తర్వాత ఓకే. సో వన్స్ మీరు ఇప్పుడే అటెండ్ అవ్వాలి అనేది లేదు, మీరు లైవ్లో రాశారంటే ఓకే. సో మీరు కాంపిటీషన్లో తెలుస్తుంది మీకు ఏ ఏ పొజిషన్లో ఉన్నాం మనము, ఎన్ని మార్క్స్ అనేవి వస్తున్నాయి మిగతా వాళ్ళకి, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకే. అంటే సో వేరే వాళ్ళు రాస్తారు కదా మార్క్స్ చూడొచ్చు మేము ఓకే. సో వాళ్ళకి 100కి 60 వస్తున్నాయా 70 వస్తున్నాయా చూడొచ్చు అని చెప్పేసి అంటే, సో వాళ్ళకి 60 ఎంత ఈజీగా వచ్చాయో లేదా టఫ్గా వచ్చాయో మీకు తెలియాలంటే మీరు కూడా ఎగ్జామినేషన్ కంపల్సరీగా రాయాలి. అంటే మీకు 50 వచ్చే దాంట్లో వేరే వాళ్ళకి 60 వస్తున్నాయా, లేకుంటే మీకు 90 వచ్చే దాంట్లో వేరే వాళ్ళకి 60 వస్తున్నాయా తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీగా ఎగ్జామినేషన్ అనేది రాయాలి ఓకే. అందువల్ల చెప్తున్నా, సో చాలా తక్కువ టైం ఉంది అనే ఉద్దేశంతోనే సో ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో అందువల్లనే ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అన్నీ కూడా ఓకే. సో మాక్ టెస్ట్కి 1 day గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదర్ మీకు అసిస్టెంట్ ఇంజనీర్ టెస్ట్ సిరీస్లో అయినా సబ్ ఇంజనీర్ టెస్ట్ సిరీస్లో అయినా ఓకే. చూడండి 3rd May ఓకే ఒక మాక్ టెస్ట్ ఉంటే 5th May ఇంకో మాక్ టెస్ట్ ఉంది, 7th May ఇంకో మాక్ టెస్ట్ ఉంది, 9th May ఇంకో మాక్ టెస్ట్ ఉంది. ఇలా 1 day గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ప్రాపర్గా రివిజన్ చేసుకోవాలి ఓకే. సో నేను ఒక గ్యారంటీ అయితే ఇవ్వగలను ఏంటంటే, సో ఈ మాక్ టెస్టులు రాసే వరకు మీరు వచ్చారంటే, అంటే స్టార్టింగ్ నుంచి మాక్ టెస్టులు రాసే వరకు మీరు వచ్చారంటే ఖచ్చితంగా మీ ఇంటెన్షన్స్ అనేవి చాలా హై ఉంటాయి. అంటే మీరు ప్రాబ్లమాటిక్గా ఎట్లా సాల్వ్ చేస్తున్నా కానీ ఓకే. సో రియల్ టైమ్ ఫార్మాట్లో మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నా కానీ ఓకే. సో నేను ప్రీవియస్గా చెప్పాను మీరు చేయాల్సింది, సో సబ్ ఇంజనీర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే సో జూనియర్ ఇంజనీర్ అండ్ సబ్ ఇంజనీర్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి, SSC JEE క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సో ఈ IAS క్వశ్చన్స్ కంపల్సరీగా చేయండి అని చెప్తున్నాను ఓకే. సో అలానే సో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గేట్కి సంబంధించినవి, గేట్ 1 మార్క్ సంబంధించినవి, అలానే సో ఈ అసిస్టెంట్ ఇంజనీర్ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ సంబంధించినవి చేయమని చెప్పాను అనమాట ప్రీవియస్గా ఓకే. సో ఇవన్నీ మీరు చేసింటే ఖచ్చితంగా మీరు ఇక్కడ వరకు వచ్చారంటే ఓకే. సో మాక్ టెస్ట్ల వరకు వచ్చారంటే ఓకే. సో మీ క్యాపబిలిటీస్ చాలా హై ఉంటాయి ఓకే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఓకే. సో మీరు మన మాక్ టెస్ట్లలో ఎవరైతే 60+ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారో ఓకే. సో ఏ మాక్ టెస్ట్లో అయినా కానీ ఓకే. సో స్టార్టింగ్ నుంచి గుర్తుపెట్టుకోండి, 60+ మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవాలి అనే టార్గెట్ అయితే పెట్టుకోండి ఓకే. సో అంటే 100 మార్క్స్కి 100 మీరు తెచ్చుకోవాలి అనుకున్నారంటే ఓకే. సో కొంచెం మీరు మిస్టేక్ చేసినట్లే ఓకే. 60+ తెచ్చుకోండి. 60+ తర్వాత సో ఎంత గ్యాప్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 70 తెచ్చుకున్నారంటే ఓకే. సో మీకు ఫ్లెక్సిబిలిటీ కొంచెం ఎక్కువే ఉన్నట్లు ఓకే. సో 70 నుంచి 80 వరకు పుష్ చేసుకోవాలని ట్రై చేయాలి ఓకే. అంటే ఒక్కొక్క మార్క్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే. సో ఏవైతే మన మిస్టేక్స్ ఉన్నాయో వాటన్నిటిని అవాయిడ్ చేసుకుంటూ, ఎందుకంటే మల్టిపుల్ గ్రాండ్ టెస్ట్లు అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 2 లేదా 3 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. ఒక దాంట్లో అయిపోయిన తర్వాత ఓకే. సో మార్నింగ్ మీకు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన కీ చూసుకోండి. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకోండి. మీరు ఫ్రెండ్స్తో ప్రిపేర్ అవుతుంటే ఒకవేళ మీకు కొంచెం డౌట్ ఉంటే ఓకే. సో మీరు ఎలాగ ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళైతే సో ఈవినింగ్ అగైన్ మీరు వచ్చి సో లెక్చరర్స్తో మీరు డిస్కస్ చేసుకోవచ్చు ఈ సబ్జెక్ట్ సంబంధించిన డౌట్స్ అనేవి ఓకే. సో ఎనీహౌ ఇది మనకు సబ్ ఇంజనీర్ సంబంధించినది, అలానే అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఓకే. సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఓకే. సో మీరు సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలానే ఈ టెస్ట్ వ్యాలిడిటీ 6 months ఓకే. సో ఇక్కడ 6 months అనేది జస్ట్ మనము సో ఓన్లీ ఒక నెంబర్ లాగా ఇచ్చామన్నమాట. ఎవరికైనా కావాలనుకుంటే ఇంకొక 1 month ఎక్స్టెండ్ చేస్తాం ఓకే. సో మనము ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి లేకుండా ఓకే. సో ఎవరికైనా కావాలనుకుంటే 1 month లేదా 2 months కూడా ఎగ్జామినేషన్ వ్యాలిడిటీ, ఈ టెస్ట్ సిరీస్ వ్యాలిడిటీ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 months తర్వాత వితిన్ 10 daysలో మనకి ఇంకొక ఎగ్జామినేషన్ ఏదైనా ఉంది ఓకే. సో మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకున్నారంటే ఓకే. సో మీరు జస్ట్ మా టీంతో ఒకసారి మాట్లాడండి, వాళ్ళు సో కన్సిడర్ చేసి మీ వ్యాలిడిటీ అనేది ఎక్స్టెండ్ చేస్తారు ఓకే. సో ఎవ్రీడే ఓకే. సో ఎవ్రీడే ర్యాంక్ లిస్ట్ అనేది సో 2 PM మనము సో ఇవ్వడం జరుగుతుంది ఓకే. సో
ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఓకే సో ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఓకే సో తెలుగు మీడియంలో ఈ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉండవు. ఓకే సో ఈవెన్ జనరల్ స్టడీస్ కూడా ఓకే సో కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ఓకే సో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్కి సొల్యూషన్ పీడిఎఫ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో దీనికి సంబంధించి సో సొల్యూషన్ పీడిఎఫ్ యాప్లో ప్రతి ఒక్కరికి కూడా యాప్లో యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకే సో ఎవరికైనా ఈ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే ఓకే సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అడ్మిషన్ అనేది తీసుకుంటాం దీనికి సంబంధించి. సో 8096222322 ఈ నెంబర్కి మనం కాల్ చేసి మీ అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే సో మేడం ఏదైనా స్కానర్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే సో మీరు దానికైనా పే చేయొచ్చు, లేదా మీరు యాప్లో యాక్సెస్ అయినా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే సో ఏదైనా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అనేది మీరు ఎగ్జాక్ట్గా ఇన్ఫార్మ్ చేయాలి మేడంకి. ఓకే సో అప్పుడైతేనే మీరు క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళకి సో కంప్లీట్ క్వశ్చన్ పేపర్ అనేది ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సిమిలర్గా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే సో అందువల్లనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే ఓకే మీరు ఒక మాట అయితే చెప్పండి. ఓకే సో ఆన్లైన్లో రాస్తారా లేదా ఆఫ్లైన్లో రాస్తారా. సో లేకుంటే కొంతమంది ఓకే సో నేను ప్రజెంట్ దూరంగా ఉన్నాను, ఇప్పుడు ఆన్లైన్లో రాస్తాను, కొద్ది రోజుల తర్వాత ఆఫ్లైన్కి వస్తాను అనుకుంటే నో ప్రాబ్లం. ఓకే సో ఎవరైనా కానీ ఎయిదర్ మీరు ఆన్లైన్లో అయినా రాయొచ్చు, ఆఫ్లైన్లో అయినా రాయొచ్చు. ఓకే సో ఆఫ్లైన్లో రాయడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కొంచెం సిన్సియర్గా ఉండొచ్చు, అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎగ్జామ్ తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే సో ఎనీహౌ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఓకే మీరు మా నెంబర్స్తో మాట్లాడచ్చు. ఓకే ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.